డిఏవి అమరావతి రైతు విద్యాలయం గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు రైతు కమిటీ సమావేశంలో అమరావతి ఎడ్యుకేషన్ కల్చర్ అకాడమీ సెక్రటరీ ఏ బాలమురళీకృష్ణ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏవి ముఖ్య సలహాదారులు నందకుమార్, డిఏవి సభ్యులు టి రవి, డిఏవి స్కూల్ డెవలప్మెంట్ డైరెక్టర్ హారతి, పవన్ కుమార్, ఇంకా అమరావతి రైతులు ఏ సత్యనారాయణ, జొన్నలగడ్డ రవి, రాధాకృష్ణ, బండ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన రైతు కూలీల పిల్లలకి మంచి విద్య అందుబాటులో ఉన్న ఫీజులతోటి మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించాం. సో అదేవిధంగా చూసుకుంటే ఈ సంవత్సరం మన స్కూల్ ఫీజులు వచ్చేసరికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 30,000, ప్రైమరీ క్లాసెస్ వచ్చి 31, అది 1వ తరగతి నుంచి 3వ తరగతి దాకా 35,000, ప్రైమరీ క్లాసెస్ 4, 5 వచ్చేసరికి 40,000 రూపాయలు. సో ఏ ఇంటర్నేషనల్ స్కూలు ఈ స్థాయి చదువు ఇవ్వాలంటే ఆ ఫీజులతోటి వాళ్ళు నడపలేరు. కాదు మనం ఏంటంటే రైతులు మొత్తం ఇది ప్రాజెక్టు 20 కోట్ల ప్రాజెక్ట్. ఇది 20 కోట్లు కూడా రైతులు సందాలు వేసుకొని కట్టడానికి సిద్ధమయ్యాం. ఆల్రెడీ మనకి 10 కోట్ల వరకు కమిట్మెంట్స్ వచ్చినాయి చందాలు. ఇంకొక 10 కోట్లకి మనకు కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంటే జరుగుతూ ఉంటుంది. మొత్తం మనం కట్టి డిఏవి వారికి అప్పగిస్తాము. డిఏవి వారు నడపటం, డైలీ వాళ్ళు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేయటం వాళ్ళ బాధ్యత. దానిలో మనం ఏమాత్రం కూడా జోక్యం అనేది ఉండదు. సో ఇది మన ఉద్దేశము, ఈ స్కూల్ పెట్టాల్సిన ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది మన రైతుల స్కూలు, మన రైతుల పిల్లల కోసం పెడుతున్నప్పుడు ఇది లోకల్, మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఇప్పుడు రేపు బయట నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు, కానీ మనదేంటి, లోకల్ వాళ్ళది ఏంటి, ఇక్కడ సంస్థ లోకల్ వాళ్ళ గుర్తింపు ఏంటి అనేది అంటే ఈ స్కూలు మంచి స్కూలు, నెంబర్ 1 స్కూలు అమరావతిలో అనేది గుర్తింపు బయట చెప్పుకోవాలి. రైతుల స్కూలు నెంబర్ 1 స్కూలు, జాయిన్ అయితే ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి, సీట్ వస్తే ఆ స్కూల్లో పోటీ పడాలి. అదేవిధంగా ఈ పిల్లలు వచ్చేసరికి ముందల ప్రిఫరెన్స్ వచ్చి మన ఈ గ్రామ ప్రజల స్థానికుల పిల్లలకి, విద్యార్థులకి, విద్యార్థినులకి బయట వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతామంటే మేము నిరాకరించాం. సీట్లు ఉంటే బయట వాళ్ళు కూడా, ఇప్పుడు కొంతమంది ఎయిమ్స్ నుంచి డాక్టర్స్ అడుగుతున్నారు సీట్లు, ఎస్ఆర్ఎం, విఐటీలో అమృతమై ఏళ్ళు ప్రొఫెసర్స్ పిల్లలు ఉంటారు. రేపు ఉద్యోగస్తులు ఇక్కడికి క్వార్టర్స్లోకి వస్తారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. సీట్లు ఉంటే వాళ్ళకు కూడా కేటాయిస్తాం. వాళ్ళకి లేదు ఇది అచ్చగా మాకే అని రిజర్వ్ అట్లా లేదు, అందరితో వెళ్తాం. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ మన స్కూల్స్ నడుపుకుంటూ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి.